హాయ్ ఎవ్రీవన్. దివాళీ రోజు పొద్దున్నే సూర్యుడికి దర్శనమిచ్చి నా పనులన్నీ చేయడం స్టార్ట్ చేశా. ఫస్ట్ అయితే రూమ్ క్లీన్ చేసుకొని, బయట పెంట్ హౌస్ కూడా క్లీన్ చేశా అన్నమాట. తర్వాత బ్రష్ చేసుకొని, రాగి జావ చేసుకొని తాగేసా. తర్వాత ఈ పావురాలొస్తే ఇంక వీటితోని ఫుల్ టైమ్ పాస్ అయితది. మళ్ళీ వెంటనే వీటి గురించి తర్వాత వీడియో చేస్తా, మస్తుంటాయి. ఇంక ఫైటింగ్ చేయకండి అద్దంటే అప్పుడు ఆపేసాయి. ఇంకా స్నానం చేసి, ఇంక దేవుడికి పూలు తెంపి, ఇంక పూజ చేయడం స్టార్ట్ చేశా అన్నమాట. ఈ పూలైతే ప్రతిరోజు పూస్తాయి. మస్త్ అనిపిస్తది నాకైతే. ఇంక ప్రతి ట్యూస్‌డే, సాటర్‌డే ఇవే యూజ్ చేస్తా అన్నమాట. ఇంక దేవుడికి బొట్లు పెట్టి, దీపం ముట్టిచ్చాను. తర్వాత నేను బొట్టు పెట్టుకొని ఇగ గుడికెళ్ళా అన్నమాట. ఇక్కడైతే ఆవులు మస్తున్నాయి. ఈ వైట్ అయితే నాకు మస్తు నచ్చింది. ఇంక నాకొచ్చిన దీవాళీ గిఫ్ట్స్ అయితే లైక్ మోతీచూర్ లడ్డు అయితే మస్త్ అంటే మస్తుంది. ఇక పుల్లారెడ్డి స్వీట్ కదా! ఇంక టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంక నెక్స్ట్ వచ్చేసి పేనియా అన్నమాట. ఇదైతే పాలల్లో యేసుకుంటారు. ఇంక పాలల్లో యేసుకుంటే మస్తుంటది. ఇగ మధ్యాహ్నం లంచ్‌కైతే ఇంక సల్లన్నం ఉంటే మ్యాంగో చట్నీతోని అడ్జస్ట్ అయ్యా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పావురమొస్తే వాటికైతే ఇగ పెసరపప్పు గింజలుంటే అవే ఏసా. నైట్ మళ్ళీ దీపం ముట్టిచ్చి, బొట్టు పెట్టుకొని, ఇంకా దేవుడికైతే మోతీచూర్ లడ్డు పెట్టా అన్నమాట స్వీట్. ఇక తర్వాత నైట్ టమాటా రైస్ చేసుకోవడం స్టార్ట్ చేశా. ఇంక టమాటా రైస్ అయితే ఏం లేదు, చాలా ఈజీ. జస్ట్ ఆనియన్స్, మిర్చి, ఇంకా జీలకర్ర అవి ఇవి ఏమైనా పోపేసేటియి ఏసి, టమాటేసి నేను నార్మల్‌గా మంచిగా టమాటా బాయిల్ అయితే అయిపోతది. టమాటా బాయిల్ అయిన తర్వాత ఇంక రైస్ ఏసి కలిపేయడమే. ఇంకా టమాటా రైస్ అయితే సూపర్ ఉండే నైట్. చాలా బావుంది. ఇంగా తర్వాత నేనేం చేశా అంటే, ఇంక తిన్న తర్వాత వాకింగ్ చేస్తే చాలా మంచిదంట. ఇంక నేనైతే ఒక మోతిచూర్ లడ్డు తీసుకొని ఇంగ పైకెళ్ళి తినుకుంటూ మంచిగా వాకింగ్ చేశా. సో, ఇదే నా దివాళీ. థాంక్ యూ సో మచ్. సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్ @లైఫ్ ఆఫ్ రమ్.